టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. అంతేకాదు మురుగదాస్కు బాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉండడంతో స్పైడర్ను అక్కడ కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ మాత్రం ఇందుకు అడ్డుపడుతున్నాడట. స్పైడర్ సినిమాను బాహుబలి తరహాలో కరణ్ బాలీవుడ్లో రిలీజ్ చేస్తానని భావించారు. అయితే తాజాగా కరణ్ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయటం కాకుండా రీమేక్ హక్కులు తీసుకొని తిరిగి నిర్మించే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. స్పైడర్ జేమ్స్ బాండ్ తరహా కావడంతో బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో హృతిక్ రోషన్తో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. అందుకే స్పైడర్ సినిమాను డబ్ చేయకుండా తనకు రీమేక్ హక్కులు ఇవ్వాలని కోరుతున్నాడట. అయితే మహేష్ దీనికి ఒప్పుకోలేదట. హిందీలో కూడా తన సత్తా ఏంటో నిరూపిస్తా అంటున్నాడట. అయితే ప్రస్తుతానికి స్పైడర్ టీం కూడా ఈ సినిమాను బాలీవుడ్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లుగానే ప్రకటించింది. స్పైడర్ టీం నిర్ణయంతో కరణ్ జోహర్ కాస్త జోకర్ అయిపోయాడన్నమాట.